వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. లేకపోతే ఇతర పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లాడు అన్నటువంటి ద్వేషం వాళ్ళకుంది. కానీ మంచి చేశారని మీరు చెప్పగలుగుతారా అంటే మీరు చెప్పలేనటువంటి పరిస్థితి. అసలు ప్రజలు కొన్ని విషయాలను నవ్వుకుంటున్నారు అన్నది కూడా వాళ్ళు గమనించట్లేదు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజున 5 సంతకాలు ఆయన పెట్టారు. ఏ ఒక్కటన్నా అమలు చేశారంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మాకు అభివృద్ధికి ఆటంకి కల్పిస్తున్నారు అన్నటువంటి మాట వాళ్ళు మాట్లాడతారు. ఆ మొదటి సంతకాలు చేసినటువంటి ఫైల్లో ఇలా జాయింట్ సంతకం ప్రతిపక్ష నాయకుడిది ఉందా అనేది మాకు డౌట్ వస్తుంది. మేము అడ్డుకోవడం, మేము అన్ని రకాల సహకరిస్తామంటున్నాం. మరి మీరే సంతకం పెట్టారు, ప్రతిపక్ష నాయకుడు సంతకం దాంట్లో అవసరం లేదు, మీరు చెయ్యండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఏ ఒక్క అంశమైనా చేశారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీ చేయి గట్టిగా పట్టుకొని మీ సంతకాలు పెట్టకుండా ఆపుతున్నాడా అన్నటువంటిది ఏమన్నా మీరు ఆరోపణ చేస్తున్నారంటే అది చూస్తున్నాం. మేము ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి చేయి కూడా పట్టుకోవట్లేదు. మరి అభివృద్ధి మీరు చేయక మేము అన్ని రకాల సహకరిస్తుంటే ఆ సహకారం తీసుకొని కూడా మీరు సాధించుకోలేక మీరు విఫలమయ్యి ఎందుకు ప్రతిపక్షం పైన ఎదురుదాడి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తా అంటే మేము వద్దన్నామా? పోలవరం యుద్ధ ప్రాతిపదికన కడతా అంటే మేము వద్దన్నామా? లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చేసినటువంటి సంతకాలపైన వద్దని మేము ఏమైనా చెప్తున్నామా? ఎక్కడైనా మేము అడ్డు తగులుతున్నామా? ఒక శాసనసభను ఎప్పుడు కూడా బయట కూడా శాసనసభ అనేటువంటి గౌరవంగా ఉండేటువంటిది, అటువంటి శాసనసభను కూడా దిగజార్చినటువంటి చరిత్ర మీకుంది. ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు మీ మంత్రులతో? ఒక్కసారి మీరు అసెంబ్లీ రికార్డ్స్ చూసుకుంటే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. మంత్రులకు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటువంటి దానికి సమాధానం ఇవ్వలేక ప్రతిపక్ష నాయకుడు ప్రజల గురించి మాట్లాడుతున్నాడని తెలిసినప్పుడు మైక్ కట్ చేయటము, మంత్రులతో మాట్లాడిపించడము, ఆ మంత్రులు మాట్లాడినటువంటి భాష కానీ మీరు అంతే ఒకసారి చూస్తే ఈ 7 సమావేశాలలో నిజంగా ప్రజలు చాలా సిగ్గుపడుతున్నారు. స్పీకర్ గారు తన స్పీకర్ పరిధిలో కాకుండా యనమల రామకృష్ణుడు గారు మాజీ స్పీకర్ అయినటువంటి ఆయన, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఆయన సలహాలతో సభను నడిపిస్తారు. ఆయన స్పీకర్గా వివరించేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకసారి స్పీకర్ యనమల రామకృష్ణుడు గారా కోడల గారా అన్నటువంటి పరిస్థితులు ఉండవు, తెలుసుకోలేని పరిస్థితి. మహిళా శాసనసభ్యులు అనేది చూడరు, వాళ్ళను ఏ రకంగా వేధించినటువంటి అంశాలన్నీ కూడా మనం చూసాం. నిర్దాక్షిణంగా రూల్స్ని డిలీట్ చేస్తారు. ఏ ఒక్క కార్యక్రమాన్నైనా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేదు అని చెప్పి మీరు మాట్లాడేటప్పుడు ఏదన్నా మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకొని వచ్చి మేము ఏదైనా దాన్ని అడ్డంకు కల్పించినట్టు పరిస్థితి ఏదన్నా ఉంది, ప్రతిదానికి సహకరిస్తామంటున్నాం. ఇది కాకుండా వాళ్ళ ఎజెండాలు పెట్టుకొని వస్తారు అసెంబ్లీ సమావేశాల్లో. బీఏసీ సమావేశం నిర్వీర్యం చేశారు. ఆ బీఏసీలో చెప్పింది ఏది పాటించరు, రూల్స్ని డిలీట్ చేస్తారు. ఇవి కాకుండా అంశాలు ఏవైతే బీఏసీలు చర్చించాలని మేము అడుగుతామో ఆ అంశాలు ఎక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయో అని చెప్పేసి ఒక తీర్మానం అంటారు. కొత్తగా ఒకసారి రోజుకు 2 తీర్మానాలు కూడా ప్రవేశపెడతారు. ఆ తీర్మానాలు ప్రవేశపెడతాం, ప్రతిపక్ష నాయకుడికి ఊరికి 1 నిమిషం మైక్ ఇస్తాం, మిగతా అంతా మేము 2-3 గంటలు మేము పొగుడుకుంటామని చెప్పి ఆ తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆ తీర్మానాలని ఎవరికి అర్థం కాని రీతిలో వాళ్ళే పొగుడుకుంటారు. ఆ తీర్మానాలు ఏదో సాధిస్తారంటే అది ఉండదు. కనీసం ఆ తీర్మానాలను ఎందుకు ప్రవేశపెట్టారు, మా మద్దతు కూడా ఈ రక్క ఇస్తాము అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ అడిగితే మైక్ కట్ చేస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు అసెంబ్లీలో ఉంటే ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ సరైన పాత్ర పోషించలేదని చెప్పి మీరు కొంతమంది మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక పక్క ఎక్కడ మీకు ఆటంకి కల్పించలేదు అన్నది మేము స్పష్టంగా చెప్తున్నాం. ఏ ఒక్క చోట ప్రతిపక్ష నాయకుడు సంతకాలు పెడితే పనులు జరుగుతాయన్నటువంటిది లేదు అన్నది మీకు తెలుస్తుంది. ప్రతి సభలో మీరు ఏదైతే అనుకుంటారో ఆ అజెండా ప్రకారమే నడిపించుకునే పరిస్థితి మీరే చేసుకుంటుంది, మీకు కూడా తెలుసు ఆ విషయం. మరి ఎందుకు ఇంత మెజారిటీలో మీకు మెజారిటీ ఉన్నా కూడా మళ్ళీ బలవంతంగా 20 మంది శాసనసభ్యులను తీసుకోవడం జరిగింది. ఇన్ని చేసి కూడా మీరు ఎందుకు ప్రజలకు సరైనటువంటి రీతిలో పాలన అందించలేకపోతున్నారు అని చెప్పి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఏ ఒక్క మంచి కార్యక్రమం రాష్ట్రంలో చేపట్టకపోవడం దుర్మార్గంగా కనిపిస్తూ ఉంది. గతంలో చూసాం మేము కొన్ని, అంటే ఇంతకుముందు చెప్తుంటాను గ్రాఫిక్స్ చూపించేవాళ్ళు అమరావతి అలాగాని, ఇప్పుడు మరీ ఇంకా 3D 5D సినిమాలు చూపించడం జరుగుతుంది. అదే టర్మినేటర్ సినిమాలో ఉన్నటువంటి పోస్టర్స్ అన్నింటిని అటాచ్ చేసి ఇది ఆర్కిటెక్ట్లు అని చెప్తా ఉండడం ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు కాలం ఇలా మభ్యపెడతారు? ఒక క్లారిటీ, ఒక విజన్ అన్నది లేకుండా పోతే ఎట్లా? మేము పెద్ద విజనటిక్ అంటారు. ఒబామా మా వల్ల అయిపోయినాడు, సత్యనాథన్లా నేనే చేశాను, బిల్ గేట్స్కి నేనే అన్నీ నేర్పించాను అని చెప్పేటువంటి వాళ్ళు ఎందుకు మన రాష్ట్రంలో సరైనటువంటి దారిని నడిపించలేకపోతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు స్ఫూర్తినివ్వాల్సింది ప్రపంచానికి కాదు,
మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మన రాష్ట్రానికి ఏం చేస్తున్నాం అన్నది ఒక్కసారి మీరు గుర్తెరిగితే మంచిది అని చెప్పి మేము కోరుతున్నాం. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుజారి చేసి ఏదో రకంగా ప్రతిపక్ష నాయకుడిని మానసికంగా హింసించే విధంగా భాష మాట్లాడడం మానుకోండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఉన్మాది అంటారు, సైకో అంటారు, గజదొంగ అంటారు. ఏంటండి ఈ భాష? మరి వీళ్ళు సంస్కారం గురించి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. అది ఎట్లుంటుందంటే దయాలు వేదాలు చదివినట్టు ఉంటుంది అన్నమాట, చదివినట్టు ఉంటుంది. వీళ్ళు అన్నీ మాట్లాడతారు, మళ్ళీ మాకే సంస్కారం లేదు, మళ్ళీ మాపైన ఎదురుదాడి చేస్తారు. ఈ ఎంతసేపు పబ్లిసిటీ స్టంట్గానో లేకపోతే ఎవరి కోసమో పనిచేసినట్టు కాకుండా రాష్ట్రం కోసం భవిష్యత్ తరాల కోసం పనిచేయండి అని చెప్పి మేము కోరితే